హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 9A టోటల్గా కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, డ్రా ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ ద కార్టీషియన్ ప్లేన్ హూజ్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పి మనకి ఒక 4 వెర్టిసెస్ ఇచ్చారు, అంటే 4 పాయింట్స్ అన్నట్టు. ఆల్సో ఫైండ్ ఇట్స్ ఏరియా అని చెప్పి ఇచ్చారు. ప్రీవియస్గా ఈ చాప్టర్లో ఫస్ట్ వీడియోలో అసలు కార్టీషియన్ ప్లేన్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ చాలా చెప్పాను. కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్, మెయిన్లీ కాన్సెప్చువల్ వీడియోస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ కాన్సెప్ట్లు మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎప్సెట్, జేఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆ బిట్స్ సాల్వ్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే, గివెన్ పాయింట్స్ రాసుకున్నానండి, ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్స్లో నెగిటివ్ వాల్యూ -4 ఉంది, అంటే గ్రేటెస్ట్ వాల్యూ. అండ్ ఇక్కడ 5 ఉంది. వై కోఆర్డినేట్స్లో పెద్ద వాల్యూ 7 ఉంది. అండ్ ఇక్కడ నెగిటివ్గా చూసుకుంటే -5, అంటే ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మనము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ వేయడానికి అన్నమాట. ఓకే, సో సింపుల్గా నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 6 వరకు తీసుకున్నానండి. అలాగే వై యాక్సిస్ పైన పాజిటివ్ డైరెక్షన్లోనేమో 8 వరకు తీసుకున్నాను, ఒక్కొక్క యూనిట్ అన్నమాట. అండ్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో -5 వరకు తీసుకున్నాను, మనకి లొకేట్ చేయడానికి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం పాయింట్స్ని లొకేట్ చేసేద్దాము. -4, 5 అంటే -4 అనేది నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ మీద మనం చూసుకోవాలి. ఇదిగో -4 ఇక్కడ, అండ్ 5 అనేది వై యాక్సిస్. సో ఇక్కడ ఈ విధంగా పాయింట్స్ లొకేట్ చేశానండి. ఏ మరియు బి అంటే 0, 7, అండ్ సి అనే పాయింట్ 5, -5, అండ్ డి అనే పాయింట్ -4, -2. క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏబిసిడి ఇవ్వలేదు కదా, మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే జస్ట్ రిప్రజెంటేషన్ కోసం తీసుకున్నాను అంతే. ఓకే, మనం కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏబిసిడి తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా మీకు నచ్చిన లెటర్స్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ క్వాడ్రిలేటరల్ని కార్టీషియన్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేయమన్నారు, మనం రిప్రజెంట్ చేసేసాము. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చూడడానికి ఒక కరెక్ట్ షేప్లో లేదు, అంటే ఏదో ఇది పారలోగ్రామ్ అని చెప్పలేము, లేదంటే రెక్టాంగిల్ అని చెప్పలేము, లేదంటే స్క్వేర్ అని చెప్పలేము, పోనీ ఇది ఎగ్జాక్ట్గా రాంబస్ లాగా ఉందంటే అది చెప్పలేము. అంటే ఒక పర్టికులర్ ఒక స్టాండర్డ్ షేప్లో లేదు. అఫ్కోర్స్ ఇది క్వాడ్రిలేటరలే, అంటే 4 వెర్టిసెస్ 4 యాంగిల్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ఇది క్వాడ్రిలేటరలే, కాకపోతే ఒక స్టాండర్డ్ షేప్లో లేదు. మరి దీనికి ఏరియా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, దీన్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకుందామండి మనం. ఇక్కడ మీరు పక్కన చూస్తారా, రఫ్ డయాగ్రామ్ నేను డ్రా చేశాను. అంటే ఏబిడి ఒక ట్రయాంగిల్, అలాగే బిసిడి మరొక ట్రయాంగిల్. ఇక్కడ ఆల్రెడీ నేను మధ్యలో ఎల్లో షేడ్ కూడా చేశాను. అంటే 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసి ఈ ఏరియాస్ సెపరేట్గా మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా తెలుసు కాబట్టి 2 ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసేస్తాను. ఓకే, సరే చూడండి, కింద మ్యాటర్ రాశానండి. నౌ వీ విల్ ఫైండ్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. డివైడ్ ఏ క్వాడ్రిలేటర్ ఇంటూ 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిడి మరియు ట్రయాంగిల్ బిసిడి. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఏబిడి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్గా ఏబిడి కోఆర్డినేట్స్ రాసుకొని వాటిని x1, y1, x2, y2, x3, y3తో కంపేర్ చేసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీలో అంటే 2 డైమెన్షనల్ జామెట్రీలో 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ మాడ్యులస్ x1 ఇంటూ, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పాను నేను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎక్స్ వాల్యూస్ బయట వస్తాయి, బ్రాకెట్కి బయట, అండ్ వై వాల్యూస్ బ్రాకెట్ లోపల వస్తాయి. చూడండి సఫిక్స్లో, అంటే కింద 1, 2, 3, మళ్ళీ ప్లస్ x2, ఇక్కడ 2 తర్వాత 3, మళ్ళీ 3 తర్వాత 1, అంటే 1, 2, 3 ఆర్డర్ అనమాట. 1, 2, 3. సో ఫస్ట్ 1, 2, 3 అయిపోద్ది, తర్వాత మళ్ళీ 2, 3, 1, మళ్ళీ 3, 1, 2. ఓకే, ఇక్కడ చూడండి 3, 1, 2. ఆ విధంగా మనం ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు దీని నుండి x1 అంటే -4, y1 అంటే 5, అలాగే x2 అంటే 0, y2 అంటే 7, అలాగే x3 అంటే -4, y3 అంటే -2, అలా మాట. ఆ వాల్యూస్ మనం చూసుకోవడమే కంపారిజన్ అంటే.
ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్న వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇదంతా బేసిక్ సింప్లిఫికేషనే కదా, నేను ఇక్కడ స్టెప్స్ కూడా చాలా క్లియర్గా రాశాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి నోట్ చేసుకునేటప్పుడు. టోటల్గా మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటేనండి హాఫ్ లోపల మాడ్యులస్ అని ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేసుకుంటే -28 వస్తుందండి. మాడ్యులస్ అంటే మనం నెగిటివ్ వాల్యూని కూడా పాజిటివ్గా తీసుకోవాలని లెక్క. అర్థమవుతుందా? అసలు ఇక్కడ మాడ్యులస్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం కనిపెట్టేది ఏరియా అనేది ఉంటే 0 ఉంటుంది, లేదంటే పాజిటివ్ ఉంటుంది, అంతేకాని నెగిటివ్ ఉంటుంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మన సింప్లిఫికేషన్లో నెగిటివ్ వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా మార్చడం కోసం ఈ మాడ్యులస్ అనే సింబల్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. డైరెక్ట్గా బ్రాకెట్ తీసుకోవచ్చు కదా, మాడ్యులస్ ఎందుకు తీసుకున్నామని చెప్పి చాలా మంది డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఇదే. సో మాడ్యులస్ ఆఫ్ -8 అంటే 28 అయిపోద్దండి. 2 టేబుల్ ఇది 14 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి మనకి టోటల్గా 14 స్క్వేర్ యూనిట్స్ వస్తాయి. ఏంటిది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిడి. తర్వాత ఇదే విధంగా ట్రయాంగిల్ బీసీడీ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసేయండి. బీసీడి కోఆర్డినేట్స్ రాసుకొని పాయింట్స్ని కంపేర్ చేసుకుని సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసానండి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే హాఫ్ mod 93 వచ్చింది. ఇది 93 అనేది పాజిటివ్ కాబట్టి మీరు ఇక్కడ ఈ మాడ్యులస్ సింబల్ అనేది తీసేసుకోవచ్చు, అంటే రిమూవ్ చేసుకొని డైరెక్ట్గా 93/2 స్క్వేర్ యూనిట్స్ అని రాసేయండి, సరిపోద్ది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఏంటంటే మనకి క్వాడ్రిలేటర్ మొత్తం ఏరియా కావాలి అంటే నువ్వు కనిపెట్టిన రెండు ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ని యాడ్ చేస్తే సరిపోద్ది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడీ. సో ఈ రెండింటిని యాడ్ చేసేయండి. ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి ఇవి, అంటే 14/1 అని రాసుకొని డైరెక్ట్ మనం ఫ్రాక్షన్స్ ఎలా చేస్తామో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 14 × 2 28, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 × 93 93/1 × 2 2. సో టోటల్గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి? 121/2 స్క్వేర్ యూనిట్స్. ఈ పక్కన ఏంటి ఎస్క్యూ అని రాశాను అంటే దట్ ఈస్ ద స్క్వేర్ యూనిట్స్. మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తుంటే చివరిలో స్క్వేర్ యూనిట్స్ అని పెట్టాలి. ఒకవేళ మనకి యూనిట్స్ తెలుసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్స్ అని మనకి యూనిట్స్ తెలుసు అనుకోండి, అప్పుడు ఏరియా చివర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 121/2 వచ్చింది కదా, మీరు ఎలా రాయాలి అంటే 121/2 సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టాలి. అదే వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు క్యూబిక్ యూనిట్స్ పెట్టాలి, అంటే సెంటీమీటర్ క్యూబ్ అని పెట్టాలి అన్నమాట. ఓకే, సో హెన్స్ అని చెప్పి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అని రాసేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. ద బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 2a lies along the y-axis such that the midpoint of the base is at the origin. Find the vertices of the triangle. ఇక్కడ ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉందంట. ఈక్విలేటర్ ట్రయాంగిల్ చూసిన వెంటనే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 60. ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ వై యాక్సిస్ మీద ఉందంటే అండి, లైస్ అలాంగ్ ద వై యాక్సిస్ అంటే మనం డైరెక్ట్గా ఆ బేస్ వై యాక్సిస్ మీద తీసుకోవాలి. మరియు ఆ బేస్ యొక్క మిడ్ పాయింట్ ఆరిజన్ అంట. అయితే ఈ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఏమవుతాయి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే చూడండి, జామెట్రికల్ ప్రాబ్లమ్స్లోనండి మెయిన్లీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్స్ అలాగే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. మ్యాటర్ అంటే ఈ కాన్సెప్ట్లు అదవుతుంది. అది కాన్సెప్ట్ అంటే క్వశ్చన్లో ఇచ్చింది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఏమన్నా రాస్తే అవి కూడా. డయాగ్రామ్ బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే డయాగ్రామ్ నుండే మనం కాన్సెప్ట్ రాస్తాం, వాటికే ఫార్ములాస్ అప్లై చేసుకుంటాం. చాలామంది డైరెక్ట్గా ఆన్సర్స్ వేస్తూ ఉంటారు. డైరెక్ట్గా ఆన్సర్స్ ఎప్పుడు కూడా బోర్డ్ ఎగ్జామ్స్లో మీరు అంటే అటువంటి టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండకూడదు. డైరెక్ట్గా ఆన్సర్స్ ఎప్పుడు వేయాలని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎప్సెట్, జేఈ, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అక్కడ మనకి టైం అనేది చాలా క్రూషియల్ కాబట్టి మీరు మైండ్లో కాలిక్యులేషన్ చేసి ఆన్సర్ వేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ బోర్డ్ ఎగ్జామ్స్లో, పబ్లిక్ ఎగ్జామ్స్లో మాత్రం మీకు ఆన్సర్ తెలిసినప్పటికీ, అది ఈజియెస్ట్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా కొంచెం క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ రాయడం, చిన్న చిన్న డయాగ్రామ్స్ వేయడం, కొంచెం రిప్రజెంటేషన్ అనేది బాగా చేయాలి మనం. అదే రిప్రజెంటేషన్ కాదు, ప్రెజెంటేషన్ అనేది బాగా చేయాలి. ఓకే, అది సరే. బేస్ ఆఫ్ ద ఈక్వేటర్ ట్రయాంగిల్ 2a అని చెప్పి ఇచ్చారండి. ఆల్సో ఆరిజిన్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్. ఈ రెండు కూడా క్వశ్చన్లు ఇచ్చినవి. నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే 3 వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పి అనుకుంటున్నాను. డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు బేస్ వై యాక్సిస్ మీద ఉందని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇదిగో ఇది బేస్. ఓకే, నేను ఇక్కడ చూస్తున్నారు పాయింటర్ కదులుతుంది కదా, ఇది బేస్. అండ్ ఈ బేస్ యొక్క మిడ్ పాయింట్ అంటే ఆరిజిన్ అని చెప్పారు కదా, అంటే దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్. మిడ్ పాయింట్ అంటే ఏంటండి, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అలాగే ఇది కూడా అంతే ఉంటుంది.
ఇది మొత్తం ఎంత అని చెప్పారు బేసు, ఈ సైజు బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ 2a అని చెప్పి ఇచ్చారు. అంటే ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అయిపోద్ది. సో దట్స్ వై ఇది ఏ రాశాను, ఇది ఏ రాశాను. అర్థమైందండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే అన్ని సైడ్స్ కూడా 2a కదా ఉంటుంది. సో ఈ సైడ్ 2a, ఈ సైడ్ కూడా 2a అని వేసాను. అండ్ ఈ వెర్టిసెస్ ఉన్నాయి చూడండి, బి, ఏ, సి, ఇవే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి. ఇప్పుడు చెప్పండి, ఈ బి అనే వెర్టిస్ ఏమవుతుందండి, చూడండి ఇది ఆరిజన్ నుండి ఏ యూనిట్స్ దూరంగా ఉంది పాయింట్, అంటే వై యాక్సిస్ మీద ఉంది పాయింట్, అండ్ ఆరిజన్ నుండి ఏ యూనిట్స్ దూరంగా ఉంది. సో వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, ఆరిజన్ నుండి ఏ యూనిట్స్ దూరంగా ఉంది, అది పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి 0, a అంతే. సో క్లియర్లీ కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఆర్ 0, a. తర్వాత కోఆర్డినేట్ సి చూడండి, ఇది కూడా ఏ యూనిట్స్ దూరంగా ఉంది, సి అనే పాయింట్, అండ్ వై యాక్సిస్ మీద ఉంది పాయింట్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, బట్ వై కోఆర్డినేట్ ఈజ్ -a బికాస్ దిస్ ఈస్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్. ఓకే, అయిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఏ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, మరి మనకి డిస్టెన్స్ తెలియదు కదా, అంటే దానికి కూడా మనం ఫర్దర్ వే చూద్దాం. యాజ్ వీ నో దట్ హైట్ ఆఫ్ ద ఈక్వేటర్ ట్రయాంగిల్, హైట్ అనొచ్చు, ఆల్టిట్యూడ్ అనొచ్చు, పర్పెండిక్యులర్ అనొచ్చు, ఏదైనా ఒకటేనండి. ఈక్వేటర్ ట్రయాంగిల్కి మాత్రమే, ప్రతిదానికి ఒకటి అవ్వదు. ఈక్వేటర్ ట్రయాంగిల్కి అంటే ఇదే, మీరు హైట్ అనుకున్నా, లేదంటే పర్పెండిక్యులర్ అనుకున్నా, లేదంటే ఆల్టిట్యూడ్ అనుకున్నా, ఇదే ఏది ఓఏ. ఇప్పుడు దీని యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటంటే హైట్ ఆఫ్ ద ఈక్వేటర్ ట్రయాంగిల్ ఈజ్ √3 ఇంటూ సైడ్ ఓవర్ 2. సైడ్ అంటే సైడ్ యొక్క లెంత్. ఇక్కడ మనకి సైడ్ యొక్క లెంత్ ఎంత, 2a, కాబట్టి హైట్ ఎంత అవుతుందండి, √3 ఇంటూ 2a ఓవర్ 2. సో 2 క్యాన్సిల్, అంటే టోటల్గా ఎంత వచ్చింది, √3 టైమ్స్ ఏ యూనిట్స్ అని వచ్చింది. అంటే అర్థం ఏంటండి, ఈ దూరం అనేది, ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది, √3a యూనిట్స్. సో ఈ పాయింట్ అంత దూరంగా ఉంది, ఎంత దూరంలోని, √3a యూనిట్స్ దూరంలో, అండ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 0, అండ్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, అండ్ ఎంత దూరంగా ఉంది, √3a, విచ్ ఇస్ ద పాయింట్ అన్నమాట. ఓకే, సో కోఆర్డినేట్స్ ఆఫ్ ఏఆర్ అని చెప్పి ఇది రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు ఓకే. బట్ మనకి ట్రయాంగిల్ అనేది పర్టికులర్గా ఈ డైరెక్షన్లోనే ఉండాలని ఏం లేదు. ఎందుకంటే క్వశ్చన్ ప్రకారం బేస్ అనేది వై యాక్సిస్ మీద ఉండాలి అని చెప్పి ఇచ్చాడు, అంతే. కంపల్సరీగా ఇలాగే ఉండాలి అని చెప్పి అవ్వలేదు. సో ఇప్పుడు ట్రయాంగిల్, నేను కింద ఒక డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి, ఇలా కూడా ఉండొచ్చు, అవునా. ఇలాంటప్పుడు కూడా బేస్ వై యాక్సిస్ మీద ఉంది, కాకపోతే ఈ డైరెక్షన్ అనేది మారింది అంతే. సో ఇలా కూడా ఉండొచ్చు. ఈ రెండు కేసెస్ మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ కేసులో వెర్టిసెస్ వచ్చేసాయి, మరి సెకండ్ కేసులో ఈ వెర్టిసెస్ ఏమవుతాయి, ఈ ఏది, ఇది ఏ కాదు, బీసీ కదా, ఇది బి, ఇది సి, ఈ రెండు మారవు ఎందుకంటే బేస్ అనేది మారలేదు కాబట్టి. బట్ ఏ అనే కోఆర్డినేట్ మాత్రం మారిపోతుంది. ఇందాక ఏ ఇట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ √3 టైమ్స్ ఏ రాసాం. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ అంటే -√3a అన్నమాట, అంతే. అదొకటి చేంజ్ అవుతుంది. కాబట్టి వెర్టిసెస్ ఆర్ అని చెప్పి ఈ కండిషన్లో ఈ వెర్టిసెస్ అవుతాయి. సో రెండింటిని కంబైన్ చేసేస్తేనండి, ఫస్ట్ రెండు వెర్టిసెస్ సేమే, బట్ మూడోది మాత్రం ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ వస్తుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసేసి ±√3 టైమ్స్ ఏ అని చెప్పి రాశాను అన్నమాట ఇక్కడ. ఓకే, ఫైనల్గా ఇవి వెర్టిసెస్. థర్డ్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ p ఆఫ్ x1, y1 అండ్ q ఆఫ్ x2, y2 అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. వెన్, ఎప్పుడంటే PQ అనేది ప్యారలల్గా ఉంది y యాక్సిస్కి, PQ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్, అండ్ సెకండ్లో PQ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్. PQ అనేది మనం ఒక లైన్ సెగ్మెంట్గా కన్సిడర్ చేస్తే PQ ప్యారలల్గా ఉన్నప్పుడు దేనికి, y యాక్సిస్కి, పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ ఎంత, అలాగే PQ అనేది x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు పీకి క్యూకి డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ క్వశ్చన్ అండి. అసలు ఏ ఫార్ములాతో పని లేకుండా సింపుల్గా చేద్దాం. చూడండి, 2 పాయింట్స్ రాసుకున్నాను. ఫస్ట్ PQ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్ కదా, సో అందుకని మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. x యాక్సిస్, y యాక్సిస్, అండ్ PQ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, y యాక్సిస్కి ప్యారలల్గా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఈ పాయింట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ ఇది అంటే ఇక మనం 1 2 ఇక డ్రా చేసుకుంటే ఇది 3 అని అనుకుందాం, శాంపుల్కి అనుకుందాం 3 అని అనుకుంటే మీరు ఈ లైన్ మీద ఈ పీక్యూ అనే లైన్ అనుకోండి, లేదంటే లైన్ సెగ్మెంట్ అనుకోండి, ఏదైనా కానీ మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంటుందండి? 3 ఉంటుంది, వై కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది. అంటే దాని అర్థం పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ వై యాక్సిస్కి ప్యారల్గా ఉన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి సేమ్ ఉంటాయి. అంటే ఎంత ఉంటాయి అనేది మనకు అనవసరం, కానీ సేమ్ ఉంటాయి. సో అందుకని పీ అనే పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ x1 అనుకున్నాను. ఆటోమేటిక్గా క్యూ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ కూడా x1 అవుతుంది, ఎందుకంటే రెండు సేమ్ ఉండాలి. మీకు కావాలంటే ఇక్కడ కే తీసుకోండి, ఇది కూడా కే అవుతుంది. లేదు ఇక్కడ జెడ్ తీసుకోండి, ఇక్కడ కూడా జెడ్ అవుతుంది. అర్థమైందా? అక్కడ ఈక్వల్గా ఉంటాయి అనేది పాయింట్. ఈ రెండు పాయింట్స్కి డిస్టెన్స్ ఏమవుతుందో మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి. నేను వై యాక్సిస్ మీద ఒక 3 పాయింట్స్ తీసుకుంటున్నానండి, 1 2 3 4. అండ్ దీన్ని ఇదొక పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మనం ఎలా చూస్తాము, ఇక్కడ అంటే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 యూనిట్స్. ఓకే, అంటే టోటల్గా 3 యూనిట్స్ అవుతుందని చెప్పి చెప్తాను డిస్టెన్స్, ఈ డిస్టెన్స్. అదే కోఆర్డినేట్స్ యూజ్ చేసి చెప్పాలి అంటే సింపుల్గా ఏ పాయింట్ నుండి ఏ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నావో అందులో ఉన్న ఇక్కడ వై యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి పాయింట్స్, ఆ కోఆర్డినేట్స్ని డిఫరెన్స్ అంటే కోఆర్డినేట్స్ తీసేయడం మీన్స్ పెద్ద వాల్యూలో నుండి చిన్న వాల్యూ 4 - 1 అంటే 3 యూనిట్స్ డిస్టెన్స్ అన్నమాట. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అంటే మనం ఎలా చెప్తాము, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, టోటల్ 4 యూనిట్స్ డిస్టెన్స్ అని చెప్తాం. బట్ ఈ కోఆర్డినేట్స్ని యూజ్ చేసి చెప్పగలం అంటే ఎస్ చెప్పవచ్చు. సింపుల్గా ఈ రెండు కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ అంటే 5 - 1 ఎంత 4 యూనిట్స్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి కదండి, కాబట్టి ఇంక ఎక్స్ కోఆర్డినేట్స్ని డిఫరెన్స్ చేయకూడదు మనం, వై కోఆర్డినేట్స్ని డిఫరెన్స్ చేస్తే సరిపోద్ది. అంటే ఈ వై కోఆర్డినేట్ ఇది y2, ఇదేమో y1 అవుతుంది కదా. ఇప్పుడు రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏమవుతుంది, డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ అన్న బాగానే ఉంది. ఇక్కడ మనకి నెంబర్స్ తెలుసు కాబట్టి పెద్ద నెంబర్లో నుండి చిన్న నెంబర్ తీసాం. మరి ఇక్కడ y1 పెద్దదా y2 పెద్ద అనేది మనకు తెలియదు కాబట్టి మాడ్యులస్ పెట్టేసి y2 - y1 చేసే, అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్గా తీసేసుకుంటాం, ఎందుకంటే ఇది డిస్టెన్స్ కాబట్టి. అర్థమైందండి? సో ఆ విధంగా మనకి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మాడ్యులస్ ఆఫ్ y2 - y1 అన్నమాట. ఓకే, అది. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందండి పీక్యూ. అంటే నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను పీక్యూని, ఇది క్యూ. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వై కోఆర్డినేట్ అనేది 4 - 4 అనుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ ఉన్న ప్రతి పాయింట్లో ఉన్న వై కోఆర్డినేట్ ఏమవుతుంది చెప్పండి, -4. అంటే ఈ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది ఈ లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ లైన్ సెగ్మెంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ కూడా సేమ్ ఉంటుంది. ఎంత ఉంటుందన్నది మనకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఈ వై కోఆర్డినేట్ y1 అని అనుకున్నానండి. అంటే సెకండ్ పాయింట్లో ఉన్న వై కోఆర్డినేట్ కూడా ఏమవుతుంది, y1 ఉంటుంది. బట్ ఎక్స్ కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి. సో ఇది x1, ఇది x2. ఓకే, ఇప్పుడు చెప్పాలి డిస్టెన్స్ ఏమవుతుంది, చెప్పాను కదండి. ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత x1, ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ x2. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కదా మనకి. ఇంకా చెప్పాలండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అయినా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అయినా ఒకటే. రెండు కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనగా చెప్తాం, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేసి. అంటే డిఫరెన్స్ అంటే x2 - x1. మరి ఏది పెద్దదో ఏది చిన్నదో మనకు తెలియదు కాబట్టి మాడ్యులస్ అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్గా మనం తీసుకోవడం కోసం దట్స్ వై డిస్టెన్స్ అని చెప్పి రాస్తాం. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీద మనం ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని ఫ్రమ్ ద పాయింట్స్ 7, 6 అండ్ 3, 4 అని చెప్పి ఇచ్చారు.
ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్ అనేది దీనికి సమానమైన దూరంలో ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ అనుకుంటే ఇది ఇచ్చిన రెండు పాయింట్స్ ఏంటి 7,6 అండ్ 3,4. ఓకే, ఇలాగా ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ మనం పి అని అనుకుందాము. ఓకే, నేను ఇక్కడ మ్యాటర్ రాసాను, ఒకసారి చూడండి. లెట్ ద గివెన్ పాయింట్స్, ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ ఏ అనుకున్నాను, సెకండ్ పాయింట్ బి అనుకున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఇప్పుడు మీరు 1, 2, 3 ఇలా తీసుకున్నారు అనుకోండి. నేను ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? 3,0. అలాగే ఈ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్ అడిగితే ఏం చెప్తారు? 2,0. అలాగే తర్వాత 4,0, 5,0, నెగిటివ్ సైడ్ తీసుకున్నా కానీ -1,0, -2,0 ఇలా. అంటే అన్నింటిలోని కామన్గా ఏముంది చూడండి, y కోఆర్డినేట్ అనేది 0 ఉంది. దట్ మీన్స్ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఏ ఫామ్గా ఉంటుంది చూడడానికి? x,0 ఫామ్గా ఉంటుంది. ఎక్స్ ప్లేస్ మనకి ఏదైనా నెంబర్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో నేను అందుకోసం లెట్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ p ఆఫ్ x,0 అని చెప్పి అనుకున్నానండి. తర్వాత బై గివెన్ ఇన్ఫర్మేషన్, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఏ అనే పాయింట్కి ఎంత దూరం అయితే ఉందో ఈ పి అనే పాయింట్ నుండి బి అనే పాయింట్ కూడా అంతే దూరంలో ఉంది. అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్పారు కదా, అందుకని. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఓకే, ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2. సో d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఈ రెండు పాయింట్స్ మనం తీసుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. కాకపోతే మీరు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చండి, ఏదైనా ఒకటే, ఎందుకంటే స్క్వేరింగ్ ఉంది కదా. సో నెగిటివ్ వాల్యూ వచ్చినా కానీ మనకి నో ప్రాబ్లం. సో సింపుల్గా ఫస్ట్ పిఏ ఫైండ్ అవుట్ చేసేసాను, పి రాసుకున్నాను, ఏ రాసుకున్నాను. ఇది x1, y1 అని అనుకోండి, ఇది x2, y2 అని అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందండి? పిఏ అంటే x1 మైనస్ x2. సో x1 అంటే x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే 0 మైనస్ 6 హోల్ స్క్వేర్. అండ్ దీన్ని ఎక్స్పెండ్ చేసేసుకుంటే x మైనస్ 7 హోల్ స్క్వేర్ ఎలా ఎక్స్పెండ్ చేస్తామండి? x మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఏ ఫార్ములా చూడడానికి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా ఉంది. సో దట్ ఈక్వల్ టు a ప్లస్లో x ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b ప్లస్లో 7 ఉంది కాబట్టి b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే x, b అంటే 7, అంతే. సో 7 స్క్వేర్ అంటే 49. చూడండి, x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 2 ఇంటూ 7 అంటే 14x. అండ్ ఇక్కడ 0 మైనస్ 6 అంటే -6, స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్కి అప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3కి అప్లై చేస్తే 6కి అప్లై చేస్తే 36. ఇది ఇంకెలా ఉంచేయండి, సింప్లిఫై చేయొద్దు. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు, అండ్ మరొక విషయం, ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ కదా, నేను ఏం చేశానంటే స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి స్క్వేరింగ్ చేసేసానండి నెక్స్ట్ స్టెప్లో, అందుకని ఇక్కడ స్క్వేర్ రూట్ రాయలేదు. ఓకే, ఇక్కడ క్లియర్ కదా. తర్వాత ఇదే విధంగా పీకి బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా స్క్వేరింగ్ చేసేయండి, స్క్వేరింగ్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అని అనుకుంటే మనకి పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ కదండి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. రెండింటిని స్క్వేరింగ్ చేస్తే ఏం రాసుకోవచ్చు? పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. ఇప్పుడు నీ దగ్గర పిఏ స్క్వేర్ వాల్యూ ఉంది, పీబీ స్క్వేర్ వాల్యూ ఉంది. ఇది పిఏ స్క్వేర్ వాల్యూ, ఇది పీబీ స్క్వేర్ వాల్యూ. బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అండ్ మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే 6x మైనస్ 6x మీరు ట్రాన్స్పోజ్ చేసేసి మిగిలిన కాన్స్టెంట్ వాల్యూస్ నాకు ట్రాన్స్పోజ్ చేసి సింప్లిఫై చేసుకుంటే టోటల్గా x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 15/2. అంటే x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏమనుకున్నాం మనం ఫస్ట్లో? x,0 అని అనుకున్నాం. ఇప్పుడు మరి x 15/2 వచ్చింది కాబట్టి 15/2, 0 ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్ అన్నమాట. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 0, -4 అండ్ 8, 0 ఇచ్చారు. మనము ఒక లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఈ లైన్ అనేది ఆరిజిన్ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది మరియు ఈ రెండు పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఇచ్చిన రెండు పాయింట్స్కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చేసినప్పుడు మనకు ఒక పాయింట్ వస్తుంది కదండి, ఈ వచ్చిన పాయింట్కి ఆరిజిన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన లైన్ యొక్క స్లోప్ వచ్చేసినట్టే. చూడండి,
గివెన్ ఏ లైన్ పాసెస్ త్రూ ద ఆరిజన్ అండ్ ఇట్ ఆల్సో పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ అని చెప్పి 2 పాయింట్స్ రాసుకున్నాము. ఇది క్వశ్చన్ ఇచ్చిందే. నెక్స్ట్ ఫస్ట్ వీ ఫైండ్ మిడ్ పాయింట్ ఆఫ్ అని చెప్పి 2 పాయింట్స్ రాశాను. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్కి సంబంధించిన మిడ్ పాయింట్ ఏమవుతుందండి? సింపుల్గా ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బై 2 చేయండి, కామా వై కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బై 2 చేయండి. అంటే యావరేజ్ అన్నట్టు ఇంకా చెప్పాలి అంటే. సో ఫార్ములా ఇక్కడ నేను రాశాను, x1, y1, x2, y2 అనే 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుంది? సింపుల్గా x1 + x2/2, y1 + y2/2 అంటే 0 + 8/2, -4 + 0/2. సింప్లిఫై చేసుకుంటే 4, -2 వచ్చింది. ఇప్పుడు మన లైన్ స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే మన లైన్ దేని నుండి పాస్ అవుతుందని చెప్పి ఇచ్చారు? ఆరిజన్ నుండి, మరియు మనం ఫైండ్ అవుట్ చేసిన మిడ్ పాయింట్ నుండి. ఈ 2 పాయింట్స్కి స్లోప్ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. స్లోప్ ఫార్ములా ఏంటంటే y2 - y1/x2 - x1. అప్లై చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయితే దీన్ని ఈ విధంగా కంపేర్ చేసుకోండి, x1, y1, x2, y2తో. ఇప్పుడు చెప్పండి స్లోప్ ఏమవుతుంది? y2 - y1/x2 - x1. సింపుల్గా ఈ కంపేర్ చేసుకున్న వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు స్లోప్ -1/2 వస్తుంది అన్నమాట. అర్థమైందండి? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఆ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్ అని. మనం ఇక్కడ పాయింట్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చెయ్యం, యాక్చువల్గా లైన్కే స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఆ లైన్ ఏ పాయింట్స్ ద్వారా ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఆ పాయింట్స్కి స్లోప్ ఫార్ములా అప్లై చేస్తాం. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ 6th ప్రాబ్లం అండి. వితౌట్ యూజింగ్ పైథాగరస్ థీరం షో దట్ ద పాయింట్స్ అని చెప్పి మనకు 3 పాయింట్స్ ఇచ్చి ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అవుతాయి అని చెప్పి మనం చూపించాలంట. సరే, అయితే మనం యాక్చువల్గా అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పాలి అంటే ఒక ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్ అనుకుని ఇది ఫస్ట్ సైడ్ ఎక్స్, ఇది సెకండ్ సైడ్ వై అనుకుంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ ఇలా చెప్తాం యాక్చువల్గా. బట్ ఇది చెప్పకూడదు, ఇది యూజ్ చేయకుండా, చెప్పకూడదు అంటే ఇది యూజ్ చేయకుండా నువ్వు ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ నీకు 3 ఇచ్చాను కదా, ఇది యూజ్ చేయకుండా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని చెప్పాలి. మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటేనండి 3 పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ 2 పాయింట్స్కి ఫస్ట్ స్లోప్ ఫార్ములా అప్లై చేస్తాం, ఆ తర్వాత ఈ 2 పాయింట్స్కి స్లోప్ ఫార్ములా అప్లై చేస్తాం. ఆటోమేటిక్గా ఈ 2 పర్పెండిక్యులర్గా ఉంటే ఈ 2 స్లోప్స్ని మనం ప్రొడక్ట్ చేసినప్పుడు m1 × m2 = -1 వస్తుంది. పర్పెండిక్యులర్గా ఉంటే, పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పవచ్చు. అర్థమైందా? ఇది యూజ్ చెయ్యం కాబట్టి మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి ఏదైనా 2 స్లోప్స్ని ఇంటూ చేస్తే -1 వచ్చింది అనుకోండి, అవి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. పర్పెండిక్యులర్గా అంటే 90 degrees ఉన్నట్టు. సో ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి కదా మనం. సో అందుకని నేను ఫస్ట్ ఏం చేశానంటే గివెన్ పాయింట్స్ రాసుకున్నాను 3 కూడా. తర్వాత ఫస్ట్ వీ ఫైండ్ స్లోప్ ఆఫ్ ఏబి. ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను, ఏకి బికి మరియు బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే మొదట ఇది అసలు ఈ 3 పాయింట్స్ ద్వారా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదో మనకు తెలియాలి. ఆ తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదనే తర్వాత ఫస్ట్ అసలు ఈ 3 పాయింట్స్ ద్వారా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదో మనం చూడాలి. ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంటే అవి కంపల్సరీ నాన్ కొలీనియర్ అవ్వాలి. అర్థమైందా? నాన్ కొలీనియర్ అంటే ఒక పాయింట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ కాదు, ఒక లైన్ మీద 3 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 పాయింట్స్ని కొలీనియర్ అని చెప్తాం. అలా కాకుండా 3 పాయింట్స్ ఒక లైన్ మీద కాకుండా 2 పాయింట్స్ ఇలా ఉండి ఒక పాయింట్ బయట ఎక్కడైనా ఉందనుకోండి, అప్పుడు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం నాన్ కొలీనియర్ అని చెప్తాం. మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే నాన్ కొలీనియర్ అవ్వాలి. నాన్ కొలీనియర్ అవ్వాలంటే స్లోప్స్ అనేవి ఈక్వల్గా కాకూడదు. స్లోప్స్ ఈక్వల్గా వచ్చాయి, ఇప్పుడు మనం ఏబీకి బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏబిసి అనే పాయింట్స్ ఇలా ఉంటున్నట్లు లెక్క. ఇలా ఉంటే అవి అసలు ట్రయాంగిల్గా ఫామ్ చేయం. ఓకే, అందుకనే ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏకి బీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఫార్ములా తెలుసు కదండి, x1, y1, x2, y2 అనుకుని ఈ ఫార్ములా అప్లై చేసేయండి. కింద రాశాను నేను, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1/x2 - x1. సో y2 అంటే 5 - 4/3 - 4.
సో టోటల్గా -1 వచ్చింది. అలాగే బీకి సికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే 3/2 వచ్చింది. సో స్లోప్స్ ఈక్వల్గా రావట్లేదు చూసారా మీరు. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. హెన్స్ ఏబీసీ ఆర్ నాన్ కొలీనియర్, అంటే మూడు ఒక లైన్ మీద ఉండట్లేదు కాబట్టి ఏబీసీ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడికి క్లియర్. మనం ఎలాగా ఏబీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము, బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము, అదేవిధంగా సిఏ స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దామండి. నేను ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏబి యొక్క స్లోప్ని మరియు సిఏ యొక్క స్లోప్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఏబి యొక్క స్లోప్ 1 వచ్చింది, సిఏ యొక్క స్లోప్ -1 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ -1 కదా. అంటే స్లోప్స్ని మల్టిప్లై చేస్తే -1 వస్తుందంటే దాని అర్థం ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిఏ. డయాగ్రమెట్రిక్గా చెప్పాలంటే ఇదిగోండి, ఇది ఏబి, ఇది సిఏ, ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి 90 degrees. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్గా ఒక యాంగిల్ 90 degrees అయితే దట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హెన్స్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంతే. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్ మెజర్డ్ ఇన్ ద యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. ఇక్కడ యాంగిల్ కనపడగానే చాలామంది స్లోప్ అడిగారు కదని చెప్పి వెంటనే tan 30 degrees వేసేసి 1/√3 అని చెప్పి అనుకుంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు మనం స్లోప్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? ఆ యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్తో చేసినప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తే అప్పుడు మనం దానికి tan θ అప్లై చేసాం అనుకోండి, స్లోప్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగిల్ దేంతో చేస్తుందని చెప్పి ఇచ్చారు, 30 degrees విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్ మెజర్డ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్, అలాగే ఇది వై యాక్సిస్. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నానండి, ఇదిగో ఈ బ్లాక్ షేడ్ ఉంది కదా, ఇది మన లైన్. వై యాక్సిస్తో 30 degrees అన్నారు కదా, అది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి, క్లాక్ వైజ్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్. ఓకే, మనకి యాంటీ క్లాక్ వైజ్ అన్నారు కాబట్టి ఈ యాంగిల్, ఓకే, ఇదిగో ఈ యాంగిల్ అనమాట 30 degrees. క్వశ్చన్లో ఇచ్చిన యాంగిల్ ఇది. బాగానే ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, రెండు లైన్స్ ఎలా ఇంటర్సెక్ట్ అయితే వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. దాని ప్రకారం ఇది ఎంత ఉంటుందండి, ఆరెంజ్ షేడ్ చేశాను కదా, ఇది కూడా 30 ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదే నేను ఇక్కడ రాశాను. ఈ యాంగిల్ ఏంటి, 30 degrees ది యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్. క్వశ్చన్లో ఇచ్చిన యాంగిల్ అది మీకు తెలియడం కోసం నేను ఎలా రాశాను. ఎగ్జాక్ట్గా ఎలా నోట్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు నాకు చెప్పండి, మరి ఇది 90 degrees కదా, ఇది 30 degrees, ఇది ఎంత ఉంటుందండి, 60 degrees ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటి, స్లోప్ కావాలి అంటే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్. అంటే మనకు కావాల్సింది ఇది, ఈ యాంగిల్ కావాలి, ఈ తీటా కావాలి మనకి. ఓకేనా, ఇది 60 అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ కలిపితే మనకి ఎంత ఉంటుందండి, ఈ రెండు యాంగిల్స్ కలిపితే 180. సో ఇది 60 కాబట్టి తీటా ఎంత అవుతుంది, 120 అన్నమాట. అంతే, అయిపోయింది. చూడండి ఒకసారి నేను మ్యాటర్ అంతా రాశాను నీట్గా. theta అంటే యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద ఎక్స్ యాక్సిస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విచ్ ఈస్ వీ కాల్డ్ యాజ్ ఇంక్లినేషన్. దాన్ని ఇంక్లినేషన్ అని కూడా పిలవచ్చు. క్లియర్లీ theta ప్లస్ 60 degrees ఈక్వల్ టు 180. theta ఏమవుతుంది, 120 అవుతుంది. As we know that if theta is the inclination of a line, then tan theta is the slope. Inclination అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ చేసిందో అది. ఇక్కడ మనం థీటాయే కదా ఇంక్లినేషన్ అని చెప్పి అనుకున్నాము, అంటే ఇదే కదా, ఈ యాంగిలే కదా థీటా అని చెప్పి అనుకున్నాం. అంటే ఇదే ఇంక్లినేషన్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో చేసిన యాంగిల్. ఇప్పుడు tan θ అనేది స్లోప్ అవుతుంది. అంటే θ ప్లేస్ మనం ఎంత పెట్టుకోవాలి, 120 degrees. ఈ 120 నేను 90 + 30 degrees అని రాస్తానండి. tan ఆఫ్ 90 degrees + θ అంటే ఎంత, -cot θ. మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాము, దీనికి సంబంధించిన ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా డెప్త్గా నేను చెప్పాను. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందండి, మీకు ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ క్లాస్ 11 అని ఉంటుంది. అందులో మీకు వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్గా ఉంటాయి. ఓకే, -cot θ కదా, అంటే -cot θ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ ఫార్ములా, అంటే 90 + θ ఉంటే -cot θ, 90 + 30 ఉంది కాబట్టి -cot 30. -cot 30 అంటే ఎంత,
√3 మైనస్ స్క్వేర్ రూట్ 3. హెన్స్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఎంత అండి? మైనస్ స్క్వేర్ రూట్ 3. చూసారా, ఇందులో మీకు డయాగ్రామ్ ద్వారాగానే అంతా కూడా అర్థం అవుతుంది. అంతేకాని నేను డయాగ్రామ్ వేయకుండా మ్యాటర్ ఒకటి రాస్తే అర్థం కాదు. అలాగే మీకు కూడా క్వశ్చన్ నుంచి డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్స్ అంటే ఆ క్వశ్చన్ డయాగ్రామ్స్గా మార్చగలగాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ కూడా బాగా వస్తుంది, క్వశ్చన్స్ కూడా బాగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ 8th ప్రాబ్లం అండి. వితౌట్ యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయకుండా ఈ 4 పాయింట్స్ కూడా పారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని చెప్పమంటున్నారు. అదే మనం డిస్టెన్స్ యూజ్ చేసి చెప్పామనుకోండి, ఎలా చెప్పొచ్చు? సింపుల్గా ఇది ఈ పాయింట్ని ABCD అనుకుంటాం. ABBCCDDA 4 డిస్టెన్స్ కనిపెట్టేస్తాం. ప్యారలల్ సైడ్స్ అంటే ఇప్పుడు ఇలా అనుకుంటే ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే 4 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. AB మరియు CD ఈ రెండు ఈక్వల్గా వచ్చి AD మరియు BC ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా ప్యారలలోగ్రామ్ అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయకూడదంట, యూజ్ చేయకుండా చెప్పాలంట. ఓకే, గివెన్ పాయింట్స్ నేను రాసుకున్నాను అంటే నేమింగ్స్ ఇచ్చి ABCD అని చెప్పి రాసుకున్నాను. లెట్ అంటే మనం ఓన్గా అనుకుంటున్నప్పుడు ఆ వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ పాయింట్స్ని ABతో డినోట్ చేసుకుంటున్నాను ఓన్గా, కాబట్టి లెట్ అనేది యూజ్ చేశాను. చక్కగా ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఇది A, ఇది B, ఇది C, ఇది D ఆర్డర్లో వేసుకోవాలండి పాయింట్స్. అండ్ 2 డయాగ్నల్స్ కూడా మనం డ్రా చేసుకున్నాం. ప్యారలలోగ్రామ్లోని డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఈ డయాగోనల్ ఈ ఆరెంజ్ డయాగోనల్ని అంటే సెకండ్ డయాగోనల్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేస్తుంది. అలాగే ఈ ఆరెంజ్ డయాగోనల్ అంటే ఇది దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేస్తుంది. అంటే ఒకదానికొకటి హాఫ్కి కట్ చేసుకుంటాయి అన్నమాట. హాఫ్ అంటే అర్థం ఏంటి? మిడ్ పాయింట్ అనే కదా. అంటే ఈ డయాగ్నల్ ఈ సెకండ్ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆరెంజ్ డయాగ్నల్ ఈ బ్లూ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్గా అర్థం, ఎందుకంటే ఒకదానికొకటి హాఫ్కి కట్ చేసుకుంటున్నాయి కాబట్టి. సో ఇక్కడ నేను అదే రాసిన చూడండి, ఇన్ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే దాని అర్థం మిడ్ పాయింట్స్ ఆఫ్ ద 2 డయాగ్నల్స్ ఆర్ సేమ్. అంటే దాని అర్థం ACకి మిడ్ పాయింట్ ఏమైతే ఉంటుందో BDకి కూడా మిడ్ పాయింట్ అదే ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? Aకి Cకి మిడ్ పాయింట్ కనిపెడతాం, అలాగే సెపరేట్గా Bకి Dకి మిడ్ పాయింట్ కనిపెడతాం. రెండు ఈక్వల్గా రావాలి, వస్తే ప్యారలలోగ్రామ్ అవుతుంది, లేదంటే అవ్వదు, అంతే. సో మిడ్ పాయింట్ ఆఫ్ AC అని చెప్పి పాయింట్స్ రాసుకున్నానండి. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదండి, ఇదిగో అంటే ఫార్ములా కూడా రాశాను ఇక్కడ మీకు తెలియడం కోసం. x1, y1, x2, y2 అనుకుంటే 2 పాయింట్స్, మిడ్ పాయింట్ ఏమవుతుంది? x1 + x2/2, y1 + y2/2. సో సింపుల్గా దీన్ని x1, y1 అనుకోండి, ఇది x2, y2 అనుకుంటే యాడ్ చేసేయండి. x1 + x2 -2 + 3/2, y1 + y2 -1 + 3/2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మిడ్ పాయింట్ ఎంత వచ్చిందండి? 1/2, 1. అదేవిధంగా ఈ రెండింటికి కూడా మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది. అంటే 2 మిడ్ పాయింట్స్ సేమ్ కాబట్టి గివెన్ 4 పాయింట్స్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద x-యాక్సిస్ అండ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఓకే, అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి మరియు x-యాక్సిస్కి మధ్య యాంగిల్ ఎంత అంటే సింపుల్గా మనము స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. ఆ లైన్కి సంబంధించిన స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే tan θ వాల్యూ వచ్చేస్తుంది. దాని నుండి θ వాల్యూ ఎంతో తెలిస్తే సరిపోద్ది, అంతే కదండి. ఎందుకంటే ఒక లైన్ x-యాక్సిస్తో చేసిన యాంగిల్ θ అనుకుంటే tan θ అని స్లోప్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు? యాంగిల్ ఎంత అనేది అడుగుతున్నారు. 2 పాయింట్స్ ఇచ్చేసారు ఆ లైన్ మీద ఉన్నవి. సో మనము ఈ 2 పాయింట్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేసేస్తే tan θ వచ్చేస్తుంది. దాని నుండి θ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. గివెన్ పాయింట్స్ A, B రాసుకున్నాను. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసాం. స్లోప్ ఫార్ములా మనం ఇందాక నుంచి చేస్తూనే ఉన్నాము. ఫైండ్ అవుట్ చేసానండి, -1 వచ్చింది. దట్ మీన్స్ స్లోప్ అంటే ఏంటి? tan θ. ఇక్కడ θ అంటే ఏంటి? ఇంక్లినేషన్, మర్చిపోకూడదు. ఇంక్లినేషన్ అంటే మళ్ళీ కింద రాసిన చూడండి, యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద x-యాక్సిస్ ఇన్ ద యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే ఇదన్నమాట θ. ఇప్పుడు మనకి ఈ లైన్ మీద ఉన్న 2 పాయింట్స్ ఇచ్చేసారు. ఓకే, ఆ 2 పాయింట్స్కి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, అంటే అదే ఈ లైన్ యొక్క స్లోప్. దట్స్ వై మనకి tan θ వాల్యూ వచ్చేసింది. సరే, ఇంక సింపుల్గా θ వాల్యూ కనిపెడితే సరిపోతుంది అంతే.
tan theta ఈజ్ ఈక్వల్ టు -1 అయితే theta ఎంత అవుతుందండి 135 డిగ్రీస్. మీరు ఒకటి చూసుకోవాలి, tan theta అనేది నెగిటివ్ వచ్చింది అంటే కంపల్సరీ ఆ యాంగిల్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో అంటే సెకండ్ క్వాడ్రంట్ ఎక్కడ నుండి ఎక్కడికి ఉంటుంది, 90 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ లోపల ఏ వాల్యూ పెడితే -1 వస్తుంది అనేది చూసుకుంటే సరిపోద్ది. జనరల్గా ట్యాన్కైనా కాట్కైనా 1 ఎక్కడ కనిపిస్తుందని మీకు 45 డిగ్రీస్ దగ్గర కనిపిస్తుంది. సో అంటే మీకు ఈ 135 డిగ్రీస్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియడం కోసం చెప్తున్నాను. 90 డిగ్రీస్కి 45 డిగ్రీస్ యాడ్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుందండి, మళ్ళీ ఆన్సర్గా 45 డిగ్రీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి టెక్నోమెట్రీ ఎలైడ్ యాంగిల్స్ కాన్సెప్ట్ ఉంటుంది. tan 90 ప్లస్ theta ఈజ్ ఈక్వల్ టు -cot theta, tan 90 మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు cot theta ఇలాగ. అంటే tan ఆఫ్ 90 ప్లస్ 45 డిగ్రీస్ పెట్టాం అనుకోండి, మనకి -cot 45 డిగ్రీస్ అని వస్తుంది, అంటే -1 వస్తుంది. సో దాని అర్థం tan 135 డిగ్రీస్ అంటే 1 అని. ఓకే, ఆ విధంగా మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం అండి. ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ డబుల్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ ద అనదర్ లైన్. ఓకే, అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఒక స్లోప్కి మరొక లైన్ యొక్క స్లోప్ డబుల్ ఉందంట. ఇఫ్ టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్, టాంజెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతుందండి tan అని, ఇఫ్ tan ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1/3 అంటే ఆ 2 లైన్స్ మధ్యన ఉన్న యాంగిల్కి tan అప్లై చేస్తేనంట దాని వాల్యూ 1/3 అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 లైన్స్ మధ్యన ఉన్న యాంగిల్ θ అనుకుంటే దానికి tan అప్లై చేస్తే 1/3 వస్తుంది. ఇక్కడ చాలా మంది θ అనుకుంటారు, θ కాదు, టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ అంటే ఆ 2 లైన్స్ మధ్యన ఉన్న యాంగిల్కి మనం tan అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది. బాగానే ఉంది ఇదంతా. అయితే స్లోప్స్ ఆఫ్ ద లైన్స్, ఆ లైన్స్కి సంబంధించిన స్లోప్స్ ఏమవుతాయి అని చెప్పి అడుగుతున్నారు. చక్కగా నేను ఒక లైన్ ఎలా డ్రా చేసుకున్నాను, ఒక లైన్ ఎలా డ్రా చేసుకున్నాను, ఇది L1 ఇది L2, ఈ 2 మధ్య యాంగిల్ θ అని అనుకున్నానండి. అండ్ ఫస్ట్ లైన్ యొక్క స్లోపు m అని అనుకుంటున్నానండి. ఇప్పుడు సెకండ్ లైన్ ఏమవుతుంది, డబుల్ అని అన్నారు కదా క్వశ్చన్లో, ఒకదానికొకటి డబుల్ అని అన్నారు. అంటే ఒకదానికంటే ఫస్ట్ లైన్ది నువ్వు స్లోప్ m అనుకుంటే సెకండ్ లైన్ దానికి డబుల్ ఉంటుంది అన్నట్టు. సో అందుకని ఒకటి m ఒకటి 2m తీసుకున్నాను. అండ్ θ అనేది దాని ఆ 2 యాంగిల్స్ మధ్యన ఉన్న యాంగిల్. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు 1/3 మనకి క్వశ్చన్లో ఇచ్చేసారు. 2 లైన్స్ ఉన్నప్పుడు, వాటి యొక్క స్లోప్స్ ఉన్నప్పుడు, అండ్ వాటి మధ్యన యాంగిల్ కూడా మనకు తెలిసినప్పుడు మనం ఏ ఫార్ములా తీసుకోవచ్చండి, సింపుల్గా tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m2 - m1 బై 1 ప్లస్ m2 ఇంటూ m1. యాక్చువల్లీ ఈ ఫార్ములా మనం దేనికి ఉపయోగిస్తామంటే 2 లైన్స్కి సంబంధించిన స్లోప్స్ మనకు తెలిసినప్పుడు యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం ఎక్కువగా. బట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఈ ఫార్ములాకి తగ్గట్టుగా ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు tan θ ప్లేస్గా నేను ఏం తీసుకోవచ్చండి, 1/3 m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్ 2m అని చెప్పి తీసుకోండి, m1 అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m అని చెప్పి తీసుకోండి, అంతే. సో టోటల్గా మనకి ఇది వస్తుంది. మాడ్యులస్ ఎలిమినేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇందాక మనము ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాడ్యులస్ ఎలిమినేట్ చేసాం. ఎలాగా, లోపల నెగిటివ్ వాల్యూ వస్తే ఇది కాన్స్టెంట్ వాల్యూ మనకి తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా రిమూవ్ చేసేసాం. బట్ ఈ లోపల వాల్యూ అనేది నెగిటివా లేదంటే పాజిటివ్ అనేది మనకు తెలియదు కాబట్టి 2 కండిషన్స్ని మనం కన్సిడర్ చేయాలి. దట్స్ వై వీ కన్సిడర్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ. వెన్ వీ రిమూవ్ ద మాడ్యులస్ దెన్ వీ కన్సిడర్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ అన్నమాట. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/3 ఈక్వల్ టు m/1 + 2m². సో ఒకసారి ప్లస్తో తీసుకోండి, ఒకసారి మైనస్తో తీసుకోండి. ఇది ఒక ప్లస్తో తీసుకునేది ఇది, మైనస్తో తీసుకునేది ఇది. ఫస్ట్ ప్లస్తో ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేద్దాము. 1/3 ఈక్వల్ టు m/1 + 2m². క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, 1 + 2m² ఈజ్ ఈక్వల్ టు 3m. ఇదంతా కూడా మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి, ఆ ప్రాసెస్లో మీరు చేసేసుకుంటే m ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి. తర్వాత ఇదే కండిషన్ మీరు తీసుకుంటే నెగిటివ్ కండిషన్, మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తెప్పించి రూట్స్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే m ఈక్వల్ టు -1 లేదా m ఈక్వల్ టు -1/2 వస్తుంది. ఇక్కడ మనకి mకి 4 వాల్యూస్ వచ్చాయి, డిఫరెంట్ వాల్యూస్. ఈ 4ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, కాబట్టి కేస్ 1 అంటే ఫస్ట్ కేసులో నేను m ఈక్వల్ టు 1/2 అని చెప్పి తీసుకుంటే ఒకవేళ అప్పుడు స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ఏమవుతాయి, ఒకటి 1/2 అంటే మరొకటి దీనికి డబుల్ అంటే 2తో ఇంటూ చేయండి, 2 × 1/2 ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోయి 1. ఇదిగో అంటే
లైన్స్ యొక్క స్లోప్స్ 1/2 1 అవ్వచ్చు. లేదంటే m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం సెకండ్ కేసులో. m ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇప్పుడు స్లోప్స్ ఏమవుతాయి, ఒక స్లోప్ 1 అనుకుంటే ఇంకొకటి దానికి డబుల్ అంటే 2 × 1 2. సో ఇది అవ్వచ్చు. అలాగే m ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నప్పుడు మనకి స్లోప్స్ వస్తాయి. m ఈక్వల్ టు -1/2 తీసుకున్నప్పుడు స్లోప్స్ వస్తాయి. అంతే. అంటే ఒకటి -1/2 అంటే ఇంకొకటి దానికి డబుల్ అంటే 2తో ఇంటూ చేయండి. 2 క్యాన్సిల్ -1 అలా అన్నమాట. సో ఈ 4 ఆన్సర్స్ వేయాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి 4 వాల్యూస్ కూడా వేయాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ చూడండి. ఏ లైన్ పాసెస్ త్రూ అని చెప్పి మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. x1, y1, h, k అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఇఫ్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ m, ఆ లైన్ యొక్క స్లోప్ కూడా ఇచ్చేసారు. షో దట్ అని చెప్పి మనకు ఒక కండిషన్ ఇచ్చారు. చాలా సింపుల్, ఏం లేదు ఇంకా. ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయన్నారు కదా, ఈ 2 పాయింట్స్కి స్లోప్ కనిపెడదాం, ఒక వాల్యూ వస్తుంది. ఈ m అనేది కూడా లైన్ యొక్క స్లోప్ అన్నారు కదా, అంటే మనం కనిపెట్టిన స్లోపు మనకి ఇచ్చిన స్లోప్ రెండింటిని ఈక్వల్ చేస్తే అయిపోయింది, కండిషన్ వచ్చేస్తుంది. చూడండి, గివెన్ ఏ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ రాసుకున్నాను. స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ m అని చెప్పి ఇచ్చారు. స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే స్లోప్ ఆఫ్ ద ఏబిఏ కదా, అంటే ఈ 2 పాయింట్స్, దీని ఏ దీని బి అనుకుంటే ఈ 2 పాయింట్స్కి మనం స్లోప్ ఫార్ములా అప్లై చేస్తే ఎంత వస్తుందో అదే m అన్నమాట. సో స్లోప్ ఫార్ములా అప్లై చేసేయండి, ఏమవుతుందండి, ఇది x1, y1, ఇది x2, y2 అనుకుంటే స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1/x2 - x1. y2 అంటే k మైనస్ y1 అంటే y1, సో k - y1/x2 - x1. x2 అంటే h మైనస్ x1 అంటే x1. సో h - x1 ఈజ్ ఈక్వల్ టు m. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, m అని m/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు కండిషన్ వచ్చేస్తుంది, అంతే.